ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకంటే మన బిడ్డలు ఆరోగ్యంగా ఆనందంగా పూర్తి ఆయుష్తో జీవించాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇది చాలా మంచి శుభభావనే. కానీ మన పిల్లలు అలా ఆరోగ్యంగా ఆనందంగా మరి పుట్టాలి, అలా జీవించాలి అంటే పిల్లల్ని కంటానికి ముందు తల్లి తీసుకునే ఆహారము, ఆవిడ జీవనశైలి మరి చిన్నప్పటి నుంచి బిడ్డలకి మరి కన్న తర్వాత సమస్యలు రాకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది. గర్భం దాల్చడానికి ముందు ఆ స్త్రీ తీసుకునే ఆహారము, ఆవిడ జీవనశైలి కనుక సరిగా లేకపోతే పుట్టబోయే బిడ్డలకి 10 రకాల సమస్యలు వచ్చేటట్టు వీళ్ళల్లో ముందు తిన్న ఆహారము, లైఫ్ స్టైల్ కారణమవుతున్నదని సైంటిస్టులు చాలా స్పెషల్గా పరిశోధన చేసి నిరూపించారనమాట. ఈ పరిశోధన ప్రపంచంలో బాగా ఫేమస్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా వారు 14,500 మంది తల్లుల్ని తీసుకున్నారు. వాళ్ళకు పుట్టిన బిడ్డలు 19,958. ఈ 19,958 మంది పిల్లలకి 7 ఏళ్ల వయసు నుంచి వాళ్ళకి 17 ఏళ్ల వయసు వచ్చే వరకు వీళ్ళ ఆరోగ్యం గురించి రకరకాలుగా సర్వేలు చేసి అన్ని స్టడీ చేసి చూశారనమాట. ఈ జబ్బులను పట్టి అసలు 14,500 మంది తల్లులు పిల్లల కంటానికి ముందు వాళ్ళ ఆహారం, వాళ్ళ జీవనశైలి ఎలా ఉందో తీసుకుని స్టడీ చేశారనమాట. అందుకని ఇట్లా 14,500 మంది తల్లుల మీద చేసిన ఈ హార్వర్డ్ యూనివర్సిటీ వారి పరిశోధన 10 రకాల సమస్యలు, వీళ్ళు తినే ఫుడ్ యొక్క ప్రభావం, వాళ్ళ లైఫ్ స్టైల్, పిల్లల కన్న తర్వాత వాళ్ళ జీవితం మీద ఇట్లా 10 రకాల సమస్యలు రావడానికి కారణమవుతున్నది. చిన్నప్పుడే ఫౌండేషన్ పడిపోతున్నది వీళ్ళకి, తల్లి నుంచి ఇలా మార్పులు రావటం వల్లనే నిరూపించారనమాట. మరి ఆ 10 ఏమిటో ఒక్కసారి ఆలోచిస్తే, మొట్టమొదటిది పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత, గర్భం రాకముందు కానీ గర్భం వచ్చిన తర్వాత తీసుకునే డైట్లో బాగా వేగినవి, బాగా మాడినవి, బాగా నూనెలో దేవినవి, బాగా నిలవడినవి, బాగా ప్రాసెస్ చేసినవి, ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు ఇలాంటి ఆహారాల్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి, హాని కలిగించే ఫ్రీ రాడికల్స్. ఇవేం చేస్తాయి, ఎగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్ సెల్కి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి దాడి చేసి ఎగ్ సెల్ని డ్యామేజ్ చేస్తుంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఆ ఎగ్ సెల్లో డిఎన్ఏని అంటిపెట్టుకుని ఉండే ఆ ప్రోటీన్ని డ్యామేజ్ చేస్తున్నాయంట ఇలాంటి ఆహారాల ద్వారా వచ్చే ఫ్రీ రాడికల్స్. అందుకని ఎగ్ సెల్ క్వాలిటీ డ్యామేజ్ అయిపోతుంది. ఇక రెండవది మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అని చెప్పారు. అంటే ఎనర్జీని రిలీజ్ చేసే మైటోకాండ్రియల్ ఎగ్ సెల్లో ఉంటాయండి. ఇప్పుడు ఆడవారి నుంచి రిలీజ్ అయిన ఒక ఎగ్, మగవారి నుంచి రిలీజ్ అయిన వీరికణం కలిసి ఏకకణంగా తయారవుతుంది కదా, ట్యూబ్లో గర్భం వచ్చింది. అది అక్కడి నుంచి మెల్లగా ప్రయాణం చేసి వచ్చి యూట్రస్లో ఆ ఎండోమెట్రియం పొరలో బెడ్లాగా ఏర్పరచుకుని అక్కడి నుంచి ఆహారం తీసుకునే లోపు టైం పడుతుంది కదా, కొన్ని గంటలు. ఈ గంటల వ్యవధిలో ఎగ్ సెల్ లోపల ఉండే మైటోకాండ్రియల్ని ఎనర్జీని రిలీజ్ చేసి దాన్ని కాపాడాలి. ఆ ఫలదీకరణం చెందిన ఎగ్ సెల్లో ఉండే మైటోకాండ్రియన్లు డిస్ఫంక్షన్ అయిపోయి ఎనర్జీని సరిగా ప్రొడ్యూస్ చేయక మరి గర్భం వస్తుంది, కానీ యూట్రస్లోకి వెళ్ళి అక్కడి నుంచి సారం తీసుకునే లోపే ఇది డ్యామేజ్ అయిపోతుందట చాలామందిలో. అందుకని గర్భం వస్తుంది కానీ మనకు వచ్చినట్టు కూడా తెలియకుండా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అంటారు. ఆ మైటోకాండ్రియాని డ్యామేజ్ చేసేటట్టు లైఫ్ స్టైలు, ఫుడ్, ఈ రెండు కారణం అవుతున్నది. అందుకని చాలామంది గర్భం నిలవదని రెండోదిగా చెప్పడం జరిగింది. మూడవది డిఎన్ఏ మ్యూటేషన్స్. ఇప్పుడు ఆడవారి నుంచి వచ్చిన ఎగ్ సెల్లో డిఎన్ఏ ఉంటుంది కదా, మగవారి నుంచి వెళ్ళిన దాంట్లోనే డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ రూపాంతరం చెందుతున్నాయి. అంటే మన నుంచి వెళ్ళాల్సినవి వెళ్ళటం బదులుగా ఆ డిఎన్ఏ మ్యూటేషన్ చెందినప్పుడు మన యొక్క ఆరోగ్యము, మన అన్నీ ఉంటాయి కదా డిఎన్ఏ ద్వారా వెళ్ళి, ఈ చేంజెస్ వచ్చేసేసి మ్యూటేషన్స్ వల్ల దీర్ఘరోగాలు రావటానికి ఇది కారణం అవుతుందట. ఇక నాలుగవది ఈ బ్యాడ్ ఫుడ్ మరియు లైఫ్ స్టైల్ వల్ల ఒబిసిటీ, హార్మోన్ సమస్యలు స్త్రీలలో 300 మంది పైగా ఉంటున్నాయి కదా, పెళ్ళికి ముందే కనపడుతున్నాయి, పిల్లలు కానీ ముందే కనపడుతున్నాయి. వీటి వల్ల ఎగ్ సెల్స్ మెచ్యూర్ అవటం అనే దాంట్లో తేడాలు వచ్చేస్తున్నాయట. అందుకని ఎక్కువ లాస్ అయిపోతాయి. ఎగ్ సెల్స్ సరిగా మెచ్యూర్ కాకపోతే మనకి మరి గర్భం రాదు కదా. అన్నిటికంటే బెస్ట్ సెల్ని సెలెక్ట్ చేసి మెచ్యూర్ చేసి గర్భం రావడానికి పంపించాలి. అందులో చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఐదవది డిఎన్ఏ మిథైలేషన్. కొన్ని మిథైల్ గ్రూప్స్కి డిఎన్ఏ ఓపెన్ అయిపోయి యాడ్ అయిపోతున్నాయి అండి మిథైల్ గ్రూప్స్.
అందుకని డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటానికి డిఎన్ఏ మిథైలేషన్ జరగటం అనేది సైంటిఫిక్గా ఒక విషయాన్ని వాళ్ళు అందించడం జరిగింది. ఆరవది, సహజంగా యూత్ అనేది హై ఫ్యాట్ హై షుగర్ డైట్ ఎక్కువ తింటూ ఉంటారు. బయట స్వీట్స్, హాట్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, హై షుగర్, హై ఫ్యాట్ అండ్ హై సాల్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి తినేసరికి వీళ్ళకి ఎగ్ సెల్ తయారీ నుంచే ఆ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతున్నదంట. మరి చక్కెర పదార్థాలు ఎక్కువ తింటే ఇన్ఫ్లమేషన్ స్థాయిలు మనలో పెరుగుతాయి. ఇన్ఫ్లమేషన్ ఎగ్ సెల్ల వరకు వెళ్ళిపోతున్నది. అందుకని ఎగ్ సెల్ ఇన్ఫ్లమేషన్కి ఎక్కువ గురవటం అనేది ముందు నుంచే జరుగుతున్నదట. ఏడవది, మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఆ క్రోమోజోమ్స్ చివరి భాగాన్ని టిలోమీర్ అంటారు. ఈ టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోతున్నదట. టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోతే ఆయుష్ తగ్గిపోతుంది. అది మెయిన్. ఆ లెంగ్త్ ఎంత పెరిగితే పిల్లల ఆయుష్ అంత పెరుగుతుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వీళ్ళ ఫుడ్ వల్ల టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోతే ఇండైరెక్ట్గా ఆయుష్ మీద బిడ్డలకి ప్రభావం పడుతుందట. ఇక ఎనిమిదవది, యూత్కి సహజంగా బాగా టేస్ట్ ఫుడ్, బాగా ఎంజాయ్ చేయడానికి వెరైటీ ఫుడ్స్ తినటం ఇష్టం కదా. అట్లాంటివి తినేసరికి ఎగ్ క్వాలిటీ మరియు ఎగ్ సెల్స్లో ఉండే క్రోమోజోమ్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయట. దీని ప్రభావం చేత ఇలా ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ మరియు క్రోమోజోమ్స్ డ్యామేజ్ అయినప్పుడు పిల్లలకి, పుట్టబోయే బిడ్డలకి గర్భం వచ్చిన తర్వాత వాళ్ళకి కిడ్నీలు సరిగా తయారవకపోవటం, ఒక కిడ్నీ ఉండటం, గుండె సరిగా డెవలప్ అవ్వకపోవటం, మిస్క్యారేజెస్ ఎక్కువ జరగటం, ఆర్గాన్ సరిగా డెవలప్ అవ్వకపోవటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఉండటానికి క్రోమోజోమ్స్ డ్యామేజ్ అవ్వటం ఇది ఫుడ్ నుంచి జరుగుతున్నదని ప్రూవ్ చేశారు వీళ్ళు. తొమ్మిదవది చాలా ముఖ్యమైన విషయం, ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుందట. అంటే ఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎగ్స్ తక్కువ ఉంటాయి, అంటే ఉంటాయి తయారవుతాయి, కానీ ఎక్కువ లాస్ అయిపోతాయి. వీళ్ళ పిల్లలు అనే స్టేజ్కి ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోతుంది 30-35 లోపే. అందుకని వీళ్ళకి ఏజ్ దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఇలా ఉండి పిల్లలకి అంటారనుకోండి, వాళ్ళ పిల్లలకి కూడా ఇదే ఎగ్ రిజర్వ్ కూడా తగ్గిపోయేటట్టు ఆ జీన్స్ నుంచే వచ్చేసి వెళ్ళిపోతుందట. అందుకని మీకు అట్లా ఉంటే మీ పిల్లలకు కూడా అది వెళుతుంది అంటున్నారు ఇక్కడ. చివరిగా 10వ తీసుకుంటే తల్లులందరినీ కాస్త బాధించే విషయం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డలకి క్యాన్సర్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్లా మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఒబిసిటీ, కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు ఇట్లాంటివి వచ్చే రిస్క్ అనేది ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ పడేటట్టు ఆ న్యూక్లియస్లో ఉండే క్రోమోజోమ్స్ చివరి భాగంలో టిలోమీర్ డ్యామేజ్ అవటం వల్ల ఇలా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇట్లాంటి హెరిడిటరీగా ఇలాంటి సమస్యలు వచ్చేటట్టు డ్యామేజ్ అవుతున్నాయట ఆ క్రోమోజోమ్స్ ముఖ్యంగా. అందుకని పిల్లలకి ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే రిస్క్ తల్లి తీసుకునే డైట్ ఆ టిలోమీర్స్ని డ్యామేజ్ చేసేస్తున్నది. దానివల్ల ఇలాంటి జబ్బులు చిన్నప్పటి నుంచి పిల్లలకు వచ్చే రిస్క్ ఫౌండేషన్ రూపంలో పడిపోతున్నది అంటున్నారు. కాబట్టి ఎవరమైనా సరే మనకంటే మన పిల్లలు మన ఆయుష్ పోసుకుని ఇంకా మనకంటే ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటాం. కానీ మనం తీసుకునే ఆహారం మన పుట్టబోయే బిడ్డలకి ఎంత చెడ్డ ప్రభావాన్ని చూపిస్తుందో, చిన్నప్పటి నుంచే బ్యాడ్ ఫౌండేషన్ వేస్తుందో ఒక్కసారి ఆడవారందరూ ఆలోచిస్తే బాగుంటుంది. ఎంజాయ్ చేసే వయసు అని, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అందుకని ఎంజాయ్ చేయడానికి కూడా కాస్త కంట్రోల్లో ఉంచుకుని, ముఖ్యంగా పెళ్ళిడు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకునే సమయాన్ని కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుని, ముఖ్యంగా పిల్లల్ని కనే ముందు ఒక 1 year 2 years అన్న హెల్దీగా డైట్ లైఫ్ స్టైల్ మార్చుకు తింటూ, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం మంచి అలవాట్లని, ఆహార నియమాలను కనుక ఫాలో అవ్వగలిగితే మన బిడ్డలకి మంచి జీన్స్ని, మంచి ఆరోగ్యాన్ని పుట్టుకతో ఇవ్వటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.